హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనం ఈరోజు 22 ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటిని కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, ఏపీ డిఎస్సి అనేది రిలీజ్ అయింది కదండి. సో మొత్తంగా 16,347 పోస్టులతోని రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 15 అండి. సో ఈ డేట్ అనేది మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఈ లోపు మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. సో 16,347 పోస్టులతోని నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏపీపీఎస్సీ రెడీగా 18 నోటిఫికేషన్స్తో సిద్ధంగా ఉందండి. సో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి న్యూస్లో వచ్చాయి. సో వీటి గురించి ఒకసారి డీటెయిల్గా చూడండి. సో మీరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే మీరు ముందే స్టార్ట్ చేస్తే ఇట్స్ బెటర్. ఓకే, సో ఈరోజు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే ఏప్రిల్ 2022ని మనం వరల్డ్ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే జస్టిస్ దినేష్ మహేశ్వరి గారిని చైర్పర్సన్ ఆఫ్ ది 23rd లా కమిషన్ చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే రాస్ ఈసా పోర్ట్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి కూడా చూద్దాము. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్గా తమిళనాడులో ఒక సర్వే అనేది చేసింది. అలాగే 10G నెట్వర్క్, ఓకే, మనకి ఇప్పుడు 5G ఎలాగైతే నడుస్తుందో అలాగే చైనాలో 10G అంటే 10th జనరేషన్ నెట్వర్క్ అనేది టెస్ట్ చేశారు. అలాగే సేఫ్ గార్డ్ డ్యూటీ న్యూస్లో ఉంది. జల్ జీవన్ మిషన్ అనేది కూడా న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది అనేది చూద్దాము. అలాగే 2 డైమెన్షన్ సెమీ కండక్టర్స్ న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శాప్సన్ మిసైల్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ శాప్సన్ మిసైల్ ఏంటి, ఏ కంట్రీ డెవలప్ చేసింది అనేది కూడా చూద్దాము. అలాగే ఎల్ఓసి కూడా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది. హెపటైటిస్ ఏ అనేది కూడా న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఎర్త్ డే. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22న మనము వరల్డ్ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ డేట్ యొక్క థీమ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి, 2025 వరల్డ్ ఎర్త్ డే థీమ్ వచ్చేసి మనకి అవర్ ప్లానెట్, అవర్ పవర్, అవర్ ప్లానెట్. సో అవర్ పవర్, అవర్ ప్లానెట్ అనేది ఈ ఇయర్ వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ అన్నమాట. సో అలాగే ఈ వరల్డ్ ఎర్త్ డేని కూడా ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు వరల్డ్ ఎర్త్ డేని అంటే ఏప్రిల్ 22, 1970 1970 నుంచి ఈ వరల్డ్ ఎర్త్ డేని ధరిత్రి దినంగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే, మేజర్గా వచ్చేసి యునెస్కో ఎప్పుడు దీన్ని రిఫరెన్స్ చేసిందంటే 1969లో యునెస్కో వారు నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్లో దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో 1970 నుంచి దీన్ని అఫీషియల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 23rd లా కమిషన్ చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది, దినేష్ మహేశ్వరి గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు లా కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత. ఇది 23rd లా కమిషన్ మనకి 1833 చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా లా కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు, లార్డ్ మెకాలే. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఏదైతే 23rd కమిషన్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్గా వచ్చేసి సెప్టెంబర్ 1, 2024 నుంచి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దీనికి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు, దినేష్ మహేశ్వరి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ 23rd లా కమిషన్ అనేది అఫీషియల్గా వచ్చేసి 7 మెంబర్స్తో ఉంది. 7 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దీంట్లో చైర్మన్ని ఇప్పుడు అపాయింట్ చేయడం జరిగింది. సో వీరే దినేష్ మహేశ్వరి గారు. సో 22nd లా కమిషన్ యొక్క టర్మ్ వచ్చేసి ఎప్పుడు ఎండ్ అయింది, August 31, 2024. ఓకే, మేజర్గా మనకు తెలుసు లా కమిషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ ఏ ప్యూర్లీ నాన్ స్టాచ్యుటరీ బాడీ ఆల్సో. అంటే కాన్స్టిట్యూషన్ పరంగా దీన్ని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా, రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అలాగే ఏదేని చట్టం ద్వారా కూడా దీన్ని రూపొందించలేదు. ఇది నాన్ స్టాచ్యుటరీ అండ్ అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. అండ్ ప్యూర్లీ అడ్వైజరీ బాడీ. అంటే మన ఇండియాలో ఎలాంటి చట్టాల పరంగా ఎలాంటి రిఫార్మ్స్ చేయాలి, అలాగే లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ 11
ఇంకా ఏమైనా చేయాలా, ఇలాంటి ఏదైనా లాకి సంబంధించి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేయడం కోసం ఒక అడ్వైజరీ బాడీ లాగా ఈ లా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మనకి ఎప్పుడు 1833 చార్టర్ యాక్ట్ ద్వారా ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేశారు ప్రీ ఇండిపెండెన్సీ, స్వాతంత్రానికి ముందు. ఓకే, ఎవరు? లార్డ్ మెకాలే ఇస్ ద ఫస్ట్ చైర్పర్సన్. అలాగే పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎంసీ సెతల్వాడ్ గారు. ఓకే, ఎంసీ సెతల్వాడ్ గారు పోస్ట్ ఇండిపెండెన్స్, మనకు స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి లా కమిషన్లో చైర్మన్ ఎవరుగా ఉన్నారు అంటే ఎంసీ సెతల్వాడ్. సో అలాగే 22nd చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ రీతురాజ్ అవస్థి గారు 22nd లా కమిషన్కి చైర్మన్గా ఉండేవారు. ఇప్పుడు దినేష్ మహేశ్వరి గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లా కమిషన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రాస్ ఈసా పోర్ట్ అనే న్యూస్లో ఉంది. రీసెంట్గా హౌతీ రెబలియన్స్కి అగైనెస్ట్గా యుఎస్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ అనేది చేశారు. ఎక్కడ? ఈ ఎమన్స్కు సంబంధించినటువంటి రాస్ ఆయిల్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ పోర్ట్లో వీరు ఎయిర్ స్ట్రైక్ అనేది చేశారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఎలా అడుగుతారంటే ఇటీవల న్యూస్లో చూసినటువంటి రాస్ ఈసా పోర్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే యెమెన్కు సంబంధించిందండి. సో ఈ హౌతీ రెబలియన్స్ ఎవరైతే ఉన్నారో వీరిని అటాక్ చేయడం కోసం అని చెప్పేసి ఇటీవల కాలంలో ఈ యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేసిందనమాట. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. సో ఇది యెమెన్లో మెయిన్గా ఆయిల్ పోర్ట్ ఏదైతే ఉందో ఆయిల్ టెర్మినల్కి ఎక్కువగా పెట్టింది పేరు అన్నమాట. ఓకే, ఎనర్జీ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మెయిన్గా రెడ్ సీ ఏదైతే ఉందో ఈ రెడ్ సీలో దీని యొక్క ట్రేడ్ అనేది ఈ పోర్ట్ ద్వారానే ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేటివి జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే చైనాలో 10G నెట్వర్క్ సంబంధించి ఇప్పుడు మనకు 5G ఎలాగైతే ఉందో అలా 10G అడ్వాన్స్డ్ టెక్నాలజీని సంబంధించి టెస్ట్ అంటే ఒక పైలట్ టెస్ట్ అనేది జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. సో దానికి సంబంధించి ఆర్టికల్ అనేది వచ్చింది. సో 10 GB/s మనకి 5G ఇప్పుడు 5G స్పీడే చాలా హెవీ అనమాట. అలాంటిది 10G అంటే ఒక సెకండ్లో 10 GB యొక్క డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంటి టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? చైనాకు సంబంధించి బీజింగ్ సమీపంలోని హూబే ప్రావిన్స్లో చేపట్టిన పరీక్షలో గరిష్టంగా 10 Gbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది రావడం జరిగింది. సో దీని ద్వారా వితిన్ సెకండ్లోనే ఒక 2 సినిమాలు ఏవైతే ఉంటో ఆ సినిమాలను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మేజర్గా వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్కి, టెలిమెడిసిన్కి ఇది చాలా అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 10G నెట్వర్క్. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు? ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి 10G నెట్వర్క్ ఏదైతే టెస్ట్ ఎక్కడ చేశారు అంటే చైనాలో దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉక్కు దిగుమతులు ఏవైతే ఉంటాయో మనకి స్టీల్ ఇంపోర్ట్ పైన 12% సుంకం అనేది వేయడం జరిగింది. సేఫ్ గార్డ్ డ్యూటీ అంటారు. సేఫ్ గార్డ్ డ్యూటీ యాక్చువల్గా ఎందుకు అంటే మన ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి ప్రొడక్షన్ చేసినటువంటి స్టీల్ ఏదైతే ఉందో దాని ధరలు పడిపోకుండా సేఫ్ గార్డ్ డ్యూటీ కింద ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి స్టీల్ ఉంటుందో దానిపైన వేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎంత పర్సెంట్ వేస్తున్నారు? ఇప్పుడు 12%. 200 రోజుల పాటు 200 days పాటు ఏదైతే సేఫ్ గార్డ్ డ్యూటీ ఉందో అంటే వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి స్టీల్ పైన ఇప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది వేయడం జరుగుతుంది. మేజర్గా వచ్చేసి ఇండిజినస్ స్టీల్ ప్రొడక్షన్ని కాపాడడం కోసం అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి వేరియస్ డ్యూటీస్ ఉంటాయి. అంటే మేజర్గా కొన్ని ఆయా కంట్రీస్లలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ ఎక్సైజ్ డ్యూటీస్ ఇవన్నీ తగ్గిస్తూ ఉంటారన్నమాట. సో ఎక్స్పోర్ట్స్ పెంచడం కోసం అని చెప్పేసి. సో అలా ఎక్స్పోర్ట్స్ సంబంధించి రేట్స్ తగ్గించిన తరుణంలో మన దగ్గర ఆ దిగుమతి చేసుకున్నటువంటి స్టీల్ రేట్స్ తక్కువగా అయిపోతాయి. సో అప్పుడు దేశంగా ఉత్పత్తి చేసినటువంటి స్టీల్ రేట్స్ అనేటివి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దేశంగా ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఇలా సేఫ్ గార్డ్ డ్యూటీస్ కానీ యాంటీ డంపింగ్ డ్యూటీస్ కానీ వేస్తారు. సో ఇప్పుడు ఏదైతే 5 types ఆఫ్ స్టీల్ ఉక్కు ఉత్పత్తులపైన ఈ డ్యూటీ అనేది వేయడం జరుగుతుంది, సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది. సో ఇది ఎన్ని డేస్? 200 days వరకు ఉంటుంది. సో దీంట్లో హాట్ రోల్డ్ కాయిల్స్ అలాగే షీట్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో హాట్ రోల్డ్ ప్లేట్స్, మిల్ ప్లేట్స్ అలాగే కోల్డ్ రోల్ కాయిల్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఏది సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది వేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సేఫ్ గార్డ్ డ్యూటీ. నెక్స్ట్ వచ్చేసి
నగ్నూర్ ఏదైతే ఉందో నార్నూర్ ఏదైతే ఉందో ఈ నర్నూర్ మండలానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యం పరిపాలనకు సంబంధించి ఒక అవార్డు అనేది దక్కడం జరిగింది. సో ఇది తెలంగాణకు సంబంధించిన మండలము. సో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నర్నూల్ మండలంకి అరుదైన గౌరవం దక్కిందనమాట. సో ఆకాంక్షాత్మక బ్లాక్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే వెనుకబడినటువంటి మండలాలు ఉన్నాయో వాటిని మొత్తంగా 426 బ్లాక్లకు గాను ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ఏ సెగ్మెంట్లో విద్య అలాగే వైద్యం వీటి పరంగా డెవలప్ అయినటువంటి ఈ మండలాలకి ఈ అవార్డు అనేది ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మేజర్గా వచ్చేసి 100% టీబీని గుర్తించడంలో ఈ నర్నూర్ మండలము ముందంజలో ఉంది. అలాగే 74% గ్రామ పంచాయతీల్లో సిఎస్సి సర్వీసెస్ అనేటివి ఉన్నాయి, కంప్యూటర్ సర్వీసెస్ సెంటర్స్. అలాగే 70% ఆఫ్ ది పాఠశాలల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ల్యాబ్స్ అనేటివి కూడా ఉండడం జరిగింది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈ ఆకాంక్షాత్మక బ్లాక్ కార్యక్రమంలో భాగంగా దీనికి అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇటీవల నిలిచినటువంటి ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలనలో భాగంగా ఏ మండలానికి తెలంగాణ నుంచి అవార్డు వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని నర్నూర్ మండలంకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి స్పేడెక్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది అండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ స్పేడెక్స్ సంబంధించి 2 ఉపగ్రహాలని డాకింగ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, స్పేస్లోకి. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా స్పేడెక్స్ మిషన్స్లో భాగంగా ఈ డాకింగ్ అనేది అంటే 2 ఉపగ్రహాలకు డాకింగ్ అనేది జరిగింది. అంటే 2 ఉపగ్రహాలని కలయిక చేశారు స్పేస్లో అన్నమాట. సో ఇది ఎట్లా అంటే అప్కమింగ్ ఏదైతే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడే రీసెర్చ్ స్టేజ్లో దీన్ని ఈ స్పేడెక్స్ని నిర్వహించారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒకసారి డాకింగ్ అనేది జరిగింది. రీసెంట్గా సెకండ్ టైం కూడా ఈ డాకింగ్ అనేది సక్సెస్ఫుల్గా స్పేడెక్స్ మిషన్లో భాగంగా నిర్వహించారన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ ఇయర్ ఈ స్పేడెక్స్ December 30 రోజున ఈ నింగిలోకి దీనికి సంబంధించిన ఉపగ్రహాలు అనేది పంపించడం జరిగింది. సో ఈసారి మళ్ళీ సెకండ్ టైం ఈ సక్సెస్ఫుల్గా ఈ స్పేడెక్స్లో డాకింగ్ అనేది జరిగిందనమాట. సో డాకింగ్ అంటే అర్థమైంది కానీ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కానీ ఇతరత్ర ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషనే కాకుండా ఇతర ఉపగ్రహాలతోని కలయిక అంటే భూమి నుంచి ఇంకో ఉపగ్రహం కానీ పంపించినప్పుడు కానీ ఆస్ట్రోనాట్స్ని కానీ పంపించినప్పుడు ఆ స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యే విధంగా ఒక లూప్ని క్రియేట్ చేస్తారన్నమాట, డాక్ చేస్తారు. సో ఆ డాకింగ్ అనేది సెకండ్ టైం కూడా సక్సెస్ఫుల్గా ఇటీవల కాలంలో కంప్లీట్ అయిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనంతటా మనమే సొంతంగా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్రియేట్ చేసుకొని మన వ్యోమగాముల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కూడా పంపించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జల్ జీవన్ మిషన్ అనేది న్యూస్లో ఉంది. సో జల్ శక్తి మినిస్ట్రీ వచ్చేసి 2.79 lakhs of crores అనేది ఇంకా మోర్ ఫండింగ్ కావాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో పేర్కొందనమాట. సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది 2019లోనే లాంచ్ చేయడం జరిగింది. సో జల్ జీవన్ మిషన్ ఏంటి, మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా నీటి వనరులను కల్పించడమే, ప్రతి ఇంటికి కూడా నల్ల నీటిని కల్పించాలన్న ఉద్దేశంతో 2019లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. సో 2028 కల్లా మొత్తం 16 crores రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ నల్ల నీటిని కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 2024లో కల్లా టార్గెట్ పెట్టుకున్నారు, కానీ 2028కి రివైజ్ చేయడం జరిగింది. సో మేజర్గా ఉండి దీంట్లో సోర్స్ సస్టైనబిలిటీ, గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటే మురికి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రాపర్గా రీసైకిల్ చేయడం కోసం అని చెప్పేసి కూడా ఈ జల్ జీవన్ మిషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అలాగే వాటర్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేటివి కూడా దీంట్లో ముఖ్య భాగాలుగా ఉన్నాయి. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎంపవరింగ్ ఉమెన్. మేజర్గా ఏంటి మనకు తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రాజస్థాన్ ఇలాంటి ఏరియాలలో. అలాంటి ఏరియాలలోకి ప్రతి ఇంటికి కూడా నల్ల నీటిని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది ఎంపవర్ అవుతాయి అన్నమాట. సో జల్ జీవన్ మిషన్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా జల్ శక్తి మినిస్ట్రీ వచ్చేసి 2.70 lakhs of crores ఇంకా జల్ జీవన్ మిషన్కి కావాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు కనుక స్టాట్స్ కనుక చూసుకున్నట్లయితే 2019లో 3.23 crore 3.23 కోట్ల రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్యాప్ వాటర్ అనేది కనెక్షన్ ఉంది. 17% కవరేజ్ జరిగింది. సో 2025 కల్లా అడిషనల్గా 12.20 crores కనెక్షన్స్ అనేవి జరిగాయి. సో టోటల్ కవరేజ్ ఎంత, 15.44 crores ఆఫ్
రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది జరిగింది. ఎంతవరకు కవరేజ్ అయింది? దాదాపుగా 80%, 79.74% ఆఫ్ ది కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ అనేవి జరిగాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2D సెమీ కండక్టర్స్ అనేది న్యూస్లో ఉందండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన 30 మెంబర్ టీమ్ అని చెప్పేసి ది సెమీ కండక్టర్ చిప్స్ డెవలప్మెంట్లో డెవలప్ చేస్తున్నారు. సో ఈ 2D సెమీ కండక్టర్స్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి, అసలు ఏం చేస్తాయని చూద్దాము. మేజర్గా ఈ 2D సెమీ కండక్టర్స్ని గ్రాఫిన్ అండ్ TMD, ట్రాన్సిషన్ మెటల్ డై చాల్కో ఎడ్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా డెవలప్ చేస్తారు ఈ 2D సెమీ కండక్టర్ని. మేజర్గా వచ్చేసి థిన్నెస్ట్ స్టేబుల్ నానో మెటీరియల్స్ అనమాట, బియాండ్ గ్రాఫిన్ కంటే ఎక్కువగా ఉంటాయి. సో మేజర్గా ఈ 2D సెమీ కండక్టర్స్ దేంట్లో ఉపయోగిస్తారు అంటే అటామిక్ స్కేల్ థిక్నెస్, అలాగే ట్యూనబుల్ బ్యాండ్ గ్యాప్స్లో హై క్యారియర్ మొబిలిటీ కలిగి ఉంటాయి, అలాగే లార్జ్ సర్ఫేస్ ఏరియాని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఎనేబుల్ చిప్స్ మామూలుగా అయితే స్మాలర్ దెన్ టుడేస్ 3 nm ఏదైతే ఉందో నానోమీటర్కి, దానికంటే 10 times స్మాలర్గా ఉంటుంది అని చెప్పేసి, సిలికాన్ చిప్స్ కంటే 10 times స్మాలర్గా ఉంటుంది అని చెప్పేసి 2D సెమీ కండక్టర్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి మేజర్గా అప్కమింగ్ రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, ఏది 2047 కల్లా ఇండియన్ డెవలప్డ్ స్టేట్ నేషన్గా చూడాలనుకుంటున్నాం కదా. దాంట్లో వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పైన మన గవర్నమెంట్ చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ 2D సెమీ కండక్టర్కి సంబంధించిన డెవలప్మెంట్ అనేది రీసెంట్గా ఎక్కువగా రీసెర్చ్ పరంగా చేస్తున్నారనమాట. సో మేజర్గా వచ్చేసి గ్లోబల్ సినారియో పరంగా చూసుకున్నట్లయితే సిలికాన్ చిప్స్ ఏవైతే డెవలప్మెంట్ ఉందో దాంట్లో వచ్చేసి US, జపాన్, కొరియా, తైవాన్ దేశాలు అనేవి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, ఈ 2D సెమీ కండక్టర్స్ని ఇండిజినస్గా డెవలప్ చేయడం వల్ల మనం ఈ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి సిలికాన్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ అనేది తక్కువగా అయిపోతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన యొక్క దేశంగా ఉత్పత్తి చేసినటువంటి ఈ సెమీ కండక్టర్స్ ఉపయోగం ఎక్కువగా అయిపోతుంది అనమాట. సో ఇండిజినస్గా మన కంట్రీ సెల్ఫ్ సస్టైన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఆత్మనిర్భరతని కలిగి ఉంటుంది అనమాట. సో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 2D సెమీ కండక్టర్స్ రైజింగ్ అంటే ఏ కంట్రీస్ ఎక్కువగా ఈ 2D సెమీ కండక్టర్స్ పైన ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నాయంటే ఒకటి యూరోపియన్ యూనియన్, చైనా, అలాగే జపాన్. ఓకే, సౌత్ కొరియా అండ్ జపాన్ కంట్రీస్ అనేవి ఈ 2D సెమీ కండక్టర్స్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో దీంట్లో కూడా ఇండియా అప్కమింగ్ నేషన్గా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాప్సన్ మిసైల్. ఇది ఉక్రెయిన్కు సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ మిసైల్ థ్రెట్ రికగ్నైజ్డ్. ఓకే, అడ్వాన్స్డ్ మిసైల్ టెక్నాలజీ అండి. ఇది ఇండిజినస్గా కేవలం ఉక్రెయిన్ మాత్రమే డెవలప్ చేసుకుంది. దీంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పోర్ట్ వర్షన్ అంటే ఇతర దేశాలకు పంపించేటువంటి మిసైల్ టెక్నాలజీ, అలాగే తాను సొంతంగా ఉపయోగించుకునే టెక్నాలజీ ఇండిజినస్గా వాడుకునేందుకు కూడా. సో దేశీయంగా వాడుకునేందుకు కూడా ఒక టెక్నాలజీని ఉంచుకుందనమాట. సో మేజర్గా ఈ ఇండిజినస్ ఉక్రెయిన్ టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని హిరిమ్ 2R లేదా గ్రోమ్ 2 అని కూడా అంటారు. సో ఇక్కడ మనము మిసైల్స్ కనుక న్యూస్లో ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏం గమనించాలి అంటే అది బాలిస్టిక్ మిసైలా, క్రూయిజ్ మిసైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మేజర్గా వచ్చేసి అది చూసుకోవాలి. సో ఈ సాప్సన్ మిసైల్ ఏదైతే ఉందో ఇది బ్యాలిస్టిక్ మిసైల్ అండి. సో మనకి క్రూయిజ్ మిసైల్కి అలాగే బ్యాలిస్టిక్ మిసైల్కి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. సో దీనికి గల ఇంకో పేరు ఏంటంటే హిమ్ 2 లేకపోతే గ్రూమ్ 2 అని చెప్పేసి. సో ఇది ఒక హైబ్రిడ్ డిజైన్ అనమాట. సో హైబ్రిడ్ డిజైన్ ఏంటి, కంబైన్స్ ఫ్యూచర్ ఆఫ్ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ని కలిగి ఉంది, అలాగే మల్టిపుల్ రాకెట్ లాంచర్ని కూడా కలిగి ఉందన్నమాట. సో ఏంటి, టాక్టికల్ మిసైల్ సిస్టమ్ని కలిగి ఉంది, అలాగే మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ని కూడా కలిగి ఉందన్నమాట. సో చెప్పాను కదా, దీంట్లో ఎక్స్పోర్ట్ వర్షన్ ఉంది, అలాగే ఇండిజినస్ వర్షన్ ఉంది. ఎక్స్పోర్ట్ వర్షన్ వచ్చేసి 50 to 280 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే ఉంటుంది. సో 50 to 280 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే ఉంటుంది. సో డొమెస్టిక్ వర్షన్ వచ్చేసి 700 కిలోమీటర్స్ వరకు కూడా దీని రేంజ్ ఉందన్నమాట డొమెస్టిక్ వర్షన్లో. ఓకే, అదేవిధంగా మేజర్గా దీని ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే 10 వీల్డ్ ట్రాన్స్పోర్ట్ ఎరెక్టర్ లాంచర్ ఉంటుంది, 2 మిసైల్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా
అర్థమవుతుంది. సో దీని వార్ హెడ్ కేజెస్ ఎంత 480 అంటే ఈ మిసైల్ 480 కేజెస్ వరకు వార్ హెడ్ని తీసుకెళ్ళగలదు. సో అదే విధంగా సింగిల్ స్టేజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో మనకి ఏదైనా మిసైల్ ఉన్నప్పుడు అది సాలిడ్ లిక్విడా అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎన్ని స్టేజెస్ 2 స్టేజా 3 స్టేజా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది సింగిల్ స్టేజ్ బాలిస్టిక్ మిసైల్ అండి. సో కేపబుల్ ఆఫ్ బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఈజీగా డిస్మాంటిల్ చేసే కెపాసిటీ ఉంది. సో దీని యొక్క మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మనం ఇప్పుడు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి S-400 ఏదైతే ఉందో S-400 సిస్టమ్ ఏదైతే ఉందో ఆ S-400 సిస్టమ్ని కూడా ట్యాకిల్ చేసే కేపబిలిటీ ఉంది. అంటే రష్యాకు సంబంధించినటువంటి S-300 S-400 రాకెట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రాకెట్ సిస్టమ్ని కూడా మిసైల్ సిస్టమ్ని కూడా ట్యాకిల్ చేసి అంటే వాటిని తప్పించుకొని కూడా ఇది డిస్మాంటిల్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దీన్ని దేంతో కంపేర్ చేయవచ్చు అంటే ఇస్కాండర్ ఏదైతే ఉందో రష్యాకు సంబంధించిన ఇస్కాండర్ 9K 720 సిస్టమ్తో దీన్ని కంపారిజన్ చేస్తున్నారు. సో మేజర్గా ఇటీవల కాలంలో చూసినటువంటి సాప్సమ్ మిసైల్ సిస్టమ్ దేనికి సంబంధించిందంటే ఉక్రెయిన్ దేశానికి సంబంధించింది. అది S-300 S-400 రాకెట్ మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్యాకిల్ చేయగలదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి LOC న్యూస్లో ఉందండి. సో LOC ఎందుకు న్యూస్లో ఉందంటే చైనాకు సంబంధించిన న్యూ స్టీల్ రిగ్ అమిడ్ రీజనల్ అసర్టివ్నెస్ అనేది ఇక్కడ ప్రజెన్స్ అయి ఉంది. సో దీనివల్ల న్యూస్లో ఉందన్నమాట. సో ఇలాంటి జియోగ్రఫికల్ సంబంధించిన ఏవైనా సముద్రాలు కానీ ఏమైనా న్యూస్లో ఉన్నప్పుడు దాని బౌండరీస్ అనేవి కంపల్సరీ ఇంపార్టెంట్. సో అది ఏ దేశాల మధ్యలో ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మేజర్గా వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో లొకేషన్ అయి ఉంది. సో వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో లొకేట్ అయి ఉంది. సో మేజర్గా బార్డర్డ్ బై ది మెయిన్ల్యాండ్ చైనా. నార్త్ వెస్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి చైనా బార్డరు. ఓకే, అదేవిధంగా నార్త్ అండ్ సౌత్ కొరియా ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ కొరియా, ఇటు వచ్చేసి సౌత్ కొరియా, ఇదంతా కూడా LOC అన్నమాట. ఓకే, మేజర్గా వచ్చేసి ఎల్లో డ్యూ టు గోబీ డిజర్ట్కి సంబంధించిన ఏదైతే ఆ డస్ట్ అంతా వచ్చి ఇక్కడ ఉన్నందుకు గాను ఈ ఎల్లోయిష్ ఉన్నందుకు గాను దీనికి LOC అని పేరు రావడం జరిగింది. లార్జెస్ట్ సబ్మర్జ్డ్ కాంటినెంటల్ షెల్ఫ్ జోన్స్ను కలిగి ఉంది. ఓకే, లార్జెస్ట్ సబ్మర్జ్ కాంటినెంటల్ షెల్ఫ్ జోన్స్ని కలిగి ఉందన్నమాట. ఓకే, క్లైమేట్ వచ్చేసి మనందరికీ తెలిసిందే కోల్డ్ అండ్ డ్రై వింటర్స్ని కలిగి ఉంటుంది. వెట్ అండ్ వామ్ సమ్మర్స్ని ఈ రీజియన్లో ఉంటాయి. మేజర్ రివర్స్ వచ్చేసి యాగ్నే, హాన్, యాలు ఇవన్నీ ఈ రివర్లో కలుస్తాయన్నమాట. సో మేజర్గా వచ్చేసి LOC బార్డర్ కంట్రీస్ ఏంటి అంటే ఒకటి చైనా, నెక్స్ట్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ లొకేషన్ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో ఇది లొకేట్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్ ఏ మనందరికీ ఆల్రెడీ ఎగ్జామ్లో ముందే తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందనేది ఇంపార్టెంట్. కేరళలో హెపటైటిస్ ఏ సంబంధించినటువంటి కేసెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆర్టికల్స్ వచ్చాయి. సో ఇలాంటి సందర్భాల్లో దీని గురించి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో న్యూస్లో ఉన్నటువంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటి గురించి కంపల్సరీ జనరల్ సైన్స్ ఓరియంటల్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం కంపల్సరీ దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు డీటెయిల్గా చేద్దాం. సో మేజర్గా వచ్చేసి కేరళలో ఇప్పుడు ఈ హెపటైటిస్ ఏ సంబంధించిన కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో హెపటైటిస్ ఏ దేనివల్ల వస్తుందంటే ఇది ప్యూర్లీ హెపటైటిస్ ఏ అనే వైరస్. సో మనకి హెపటైటిస్ A, B, C అని చెప్పేసి వర్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ హెపటైటిస్ ఏ అనే వైరస్ ద్వారానే ఈ హెపటైటిస్ ఏ వస్తుంది. సో మేజర్గా హైలీ కంటేజియస్ లివర్ డిసీజ్ అనమాట. ఇది లివర్కు సంబంధించిన డిసీజ్ అండ్ ఇది వైరస్తో వస్తుందా, ప్యాథోజినా, బ్యాక్టీరియా అంటే ఏంటి, వైరస్ ద్వారానే వస్తుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో మేజర్గా ఏ విధంగా వస్తుంది, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల, అలాగే పూర్ హైజీన్ ప్రాక్టీసెస్ ఉండడం వల్ల, క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్. ఓకే, ఎవరికైతే హెపటైటిస్ ఏ సోకిందో వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల కూడా, అలాగే పూర్ హైజీన్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ హెపటైటిస్ ఏ వస్తుందన్నమాట. సో మేజర్గా సిమ్టమ్స్ ఏమ్స్ వస్తాయి, జాండీస్ రావడము, అబ్డామినల్ పెయిన్, అలాగే డార్క్ యూరిన్ ఇలాంటివి అని చెప్పేసి మనకి సిమ్టమ్స్గా ఉంటాయి. సో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 15 to 20 days. సో దీనికి మరి ఏంటి ట్రీట్మెంట్ ఏంటి అనేది, ప్రివెన్షన్ అనేది కూడా మేజర్గా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లలో స్టేట్మెంట్ ఓరియంటల్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్, దీనికంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పటివరకు లేదు. సో టిపికల్ హిల్స్ ఏవైతే ఉంటాయో 6 months పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఉంటుంది.
ఓకే. సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ సిస్టమ్ ద్వారా దీన్ని ప్రివెన్షన్ చేయొచ్చు. ఓకే. మేజర్‌గా వచ్చేసి శానిటేషన్, పర్సనల్ హైజీన్ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల దీన్ని ప్రివెంట్ మాత్రమే చేయొచ్చనమాట. ఓకే. దీనికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పటివరకి లేదు. ఓకే. హెపటైటిస్ ఏ అనేది దేనివల్ల వస్తది? వైరస్ వల్లనే వస్తది. మనకు వెర్షన్స్ హెపటైటిస్ ఏ, బి, సి అని వెర్షన్స్ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు న్యూస్‌లో ఎందుకుందంటే కేరళలో ఎక్కువగా కేసెస్ అనేటివి హెవీగా ఉన్నాయి కాబట్టి న్యూస్‌లో ఉంది. ఓకే. సో, ఇవండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని. సో, ఇలానే మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసము అండ్ అప్‌కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. సో, దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి ఇస్తున్నాము. సో, థ్యాంక్ యూ సో మచ్.